నమస్తే అండి. నేను ఎలా నుంచున్నానో మీరు అబ్జర్వ్ చేశారా? చాలామంది రీసెంట్ టైమ్స్లో ఎక్కడ నుంచున్నా కూడా ఇలాగే నుంచుంటున్నారు. మీరు చూసుకోండి, ఒక లెగ్ మీద కంప్లీట్గా వెయిట్ని వేసేస్తున్నారు. దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏంటంటే, మీరు ఎప్పుడైతే ఒక లెగ్ మీద కంప్లీట్గా బ్యాలెన్స్ చేస్తున్నారో మీరు మీ హీల్ మీద చాలా ప్రెజర్ క్రియేట్ చేసుకుంటున్నారు. తర్వాత మీ నీస్ మీద చాలా ప్రెజర్ క్రియేట్ చేసుకుంటున్నారు. తర్వాత మీ బటక్స్ మీద ప్రెజర్ క్రియేట్ చేసుకుంటున్నారు. మీ బాడీ పొజిషన్ అనేది ఎప్పుడు కూడా అన్బ్యాలెన్స్డ్ పొజిషన్లోకి వెళ్ళిపోతుంది. మీరు ఎప్పుడైతే అన్బ్యాలెన్స్డ్ పొజిషన్లోకి వెళ్ళిపోతున్నారో ఆటోమేటిక్గా మీకు బ్యాక్ పెయిన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇంకో కొంతమందికి ఫ్రోజోన్ షోల్డర్స్ కూడా వస్తున్నాయి. దీని అంతటికీ ఒకే ఒక సొల్యూషను, మీరు ఎప్పటి నుంచున్నా బ్యాలెన్స్డ్గా రెండు కాళ్ళ మీద ఈక్వల్ వెయిట్ వేసుకుని నుంచోవడం. మనం ఈరోజు మీరు ఎక్కువ బ్యాలెన్స్డ్గా ఉండేలాగా మీ కాళ్ళలో స్ట్రెంగ్త్ డెవలప్ అయ్యేలాగా ఉండే ఆసనాస్ని మనం ఈరోజు ప్రాక్టీస్ చేస్తాం. ముందుగా మనకి సింపుల్ తాడాసన. తాడాసనలో ఏంటంటే మీరు కంప్లీట్ ఫుట్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి, ప్రతి ఫింగర్ హీల్ కూడా నేల మీద బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఓకే, అక్కడ నుంచి కంప్లీట్ వెయిట్ని రెండు లెగ్స్ మీద పెట్టుకొని సమస్థితి సింపుల్గా హ్యాండ్స్ని రిలాక్స్ చేసుకుని నెక్ స్ట్రైట్గా పెట్టుకుని ఈ పొజిషన్లో కొన్ని సెకండ్ల పాటు ప్రాక్టీస్ చేయండి. మనం ఇప్పుడు ఒక 5 సెకండ్ల పాటు ప్రాక్టీస్ చేద్దాం. హోల్డ్ చేయండి. అలాగే బాడీలో ఏ మూమెంట్ ఇవ్వకండి. 1 2 3 4 5. ఎక్సలెంట్, సూపర్. మనం ఇప్పుడు తాడాసన నుంచి ఊర్ధ్వ తాడాసన, అంటే మన లెగ్స్లో స్ట్రెంగ్త్ పెరిగేలాగా. చిన్నపిల్లలు కనుక ఈ ఆసనాన్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు హైట్ పెరగడానికి కూడా చాలా పాసిబిలిటీ ఉంది. సో ఊర్ధ్వ తాడాసన, దీనికి మనం ఏం చేస్తామంటే మన లెగ్స్ని కొద్దిగా దూరంగా, కొద్దిగా అంతే పెట్టుకుని హ్యాండ్స్ని క్లాస్ప్ చేసుకుని మీరు చూడండి, మీరు పైకి టాప్ ఆఫ్ ద నెక్ హెడ్ పెట్టుకోండి. మీరు పైకి టాప్ ఆఫ్ ద హెడ్ పెట్టుకోండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మీ టోన్స్ లిఫ్ట్ చేస్తూ బాడీ లిఫ్ట్ చేయండి, ఎగ్జేల్ చేస్తూ రిలాక్స్ చేయండి. కమాన్. 1 సూపర్, 2 ఎక్సలెంట్, 3 సూపర్, 4 అండ్ 5 ఎక్సలెంట్. ఇక్కడ మీరు ఒక 5 సెకండ్ల పాటు హోల్డ్ చేయండి. కమాన్. హోల్డ్ చేయండి. 1 2 3 4 5 సూపర్. మీరు ఇది ప్రాక్టీస్ చేయడం వల్ల మీ టోస్లో చాలా స్ట్రాంగ్నెస్ అనేది డెవలప్ అవుతుంది. దీనివల్ల మీరు బ్యాలెన్స్డ్గా నుంచున్నప్పుడు రెండు కాళ్ళ మీద ఈక్వల్ వెయిట్ వేసుకుని నుంచుంటారు. మనం ఇప్పుడు మూడో పొజిషను సింపుల్ వృక్షాసనాన్ని ప్రాక్టీస్ చేద్దాం. వృక్షాసనం ఏంటంటే మనం ఒక లెగ్ మీద బ్యాలెన్స్ చేస్తాం. మీరు ఎప్పుడైతే ఒక లెగ్ మీద బ్యాలెన్స్ చేయడం అలవాటు చేసుకుంటారో ఆటోమేటిక్గా మీకు ప్రతి లెగ్లో కూడా స్ట్రెంగ్త్ అనేది చాలా డెవలప్ అవుతుంది. మనం ముందుగా సింపుల్గా తాడాసనంలోకి రండి. మెల్లగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఒక లెగ్ని బెండ్ చేసుకుని సింపుల్గా ఈ ఫుట్ని ఇన్నర్ థై దగ్గరికి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ ఫుట్ చాలామంది ఎక్కడ పెడతారంటే ఈ నీ దగ్గర పెడుతుంటారు. అది రాంగ్. మీరు ఎప్పుడు కూడా ఇన్నర్ థై పెట్టుకోండి. ఒకవేళ మీకు అది పాసిబిలిటీ లేకపోతే సింపుల్గా కాఫ్ మజిల్ మీద పెట్టుకోండి. సో మనం ఇప్పుడు ఇన్నర్ థై మీద పెట్టుకుని ప్రాక్టీస్ చేద్దాం. సింపుల్గా ఫస్ట్ ఇన్హేల్ చేస్తూ ఎగ్జేల్ చేస్తూ బ్యాలెన్స్ చేయండి. బ్యాలెన్స్ చేస్తూ ఇన్నర్ థై దగ్గర పెట్టుకోండి. ఒక్కసారి బ్యాలెన్స్డ్ అయిన తర్వాత ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ లిఫ్ట్ చేయండి. సూపర్. ఇక్కడ బ్యాలెన్స్ చేస్తూ హోల్డ్ చేయండి. 1 2 3 4 5. మెల్లగా హ్యాండ్స్ రిలాక్స్ చేసి మెల్లగా బాడీని రిలాక్స్ చేయండి. సూపర్. మీరు ఎప్పుడైతే ఒక లెగ్ మీద ప్రాక్టీస్ చేస్తారో ఇది 5 నుంచి 10 సెకండ్ల పాటు స్ట్రెంగ్త్ అనేది డెవలప్ అనేది జరుగుతుంది. మనం ఇప్పుడు అదర్ సైడ్ కూడా ఖచ్చితంగా చేయాల్సిందే. కౌంటర్ పోజ్. రైట్ లెగ్ని పెట్టుకోండి, బ్యాలెన్స్ చేయండి, హోల్డ్ చేయండి. 1 2 3 4 5. స్లోగా రిలాక్స్ చేయండి. హ్యాండ్స్ని, లెగ్ని రిలాక్స్ చేయండి. సూపర్. ఇన్హేల్ ఎగ్జేల్ చేయండి, ఇన్హేల్ ఎగ్జేల్ చేయండి. సూపర్. ఇది మీరు బిగినర్గా 5 సెకండ్లు ప్రాక్టీస్ చేయండి. ఒకసారి మీకు అలవాటు అయిన తర్వాత 10 సెకండ్లు, 20 సెకండ్లు, 30 సెకండ్లు మీ టైంని పెంచుకుంటూ వెళ్ళి మీ స్ట్రెంగ్త్ని డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయండి. మనం ఇప్పుడు 4వ ఆసనాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాం.
దీన్నే మనం ది డాన్సింగ్ పోజ్ నటరాజాసనం అంటాం. ఈ నటరాజాసనాన్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు చాలా బ్యాలెన్స్ అవసరం. మీరు కానీ సరిగ్గా బ్యాలెన్స్తో చేయలేకపోతే కింద పడిపోయి దెబ్బలు తగిలే ఛాన్స్ ఉంది. కాబట్టి సింపుల్గా ఏదైనా వాల్ తీసుకుని ప్రాక్టీస్ చేయండి, లేకపోతే చైర్తో ప్రాక్టీస్ చేయండి బిగినర్ లెవెల్లో. సింపుల్గా చూడండి, సింపుల్ తాడాసనంలోకి రండి సైడ్గా. తర్వాత ఇక్కడి నుంచి ఒక లెగ్ని బ్యాక్ సైడ్ పెట్టుకోండి. సింపుల్గా మీ హ్యాండ్తో మీ యాంకిల్ని క్యాచ్ చేయండి, దాన్ని బలంగా పట్టుకొని ఒక లెగ్తో బ్యాలెన్స్ చేస్తూ స్ట్రెచ్ చేయండి పైకి. అక్కడి నుంచి ఇంకో హ్యాండ్ ఇలా స్ట్రెచ్ చేయండి, హోల్డ్ చేయండి. 1 2 3 4 5. సూపర్. మెల్లగా రిలాక్స్ చేయండి. సేమ్ ఇదేలాగా అదర్ సైడ్ కూడా ప్రాక్టీస్ చేయండి. మెల్లగా ఒక లెగ్ని బ్యాక్ సైడ్ పెట్టుకోండి, ఒక హ్యాండ్ని పొజిషన్లో పెట్టుకోండి, క్యాచ్ హోల్డ్ చేయండి ఇన్సైడ్ నుంచి. చూడండి, మెల్లగా స్ట్రెచ్ చేయండి, ఎంతవరకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే అంతవరకు హోల్డ్ చేయండి. 1 2 3 4 5. మెల్లగా రిలాక్స్ అవ్వండి. సూపర్. మీరు ఈ ఆసనాస్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మీ లెగ్స్లో స్ట్రెంగ్త్ అనేది డెవలప్ జరుగుతుంది. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కొంతమంది పర్ఫెక్షన్కి పోయి స్టార్టింగ్లోనే కింద పడిపోవడం జరుగుతుంది. మీరు పర్ఫెక్షన్ కోసం చూడొద్దు. యాజ్ ఎ బిగినర్గా మీరు ప్రాక్టీస్ చేయండి. ఎంతవరకు బ్యాలెన్స్ చేయగలిగితే అంతవరకు బ్యాలెన్స్ చేయండి, తర్వాత దాన్ని కంటిన్యూ చేయండి. మీరు కనుక ఇలాంటి ఆసనాస్ని మాతో పాటు నేర్చుకోవాలనుకుంటే కింద నెంబర్కి కాల్ చేయండి. దాంతోపాటు మా నుంచి మరిన్ని వీడియోలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.